దినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో ఉపాధి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. నగరానికి కొత్త కొత్త వ్యాపారులు వచ్చి బిజినెస్ ను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అనేక హోటల్స్, ఫర్నిచర్స్ దుకాణాలు పెద్ద సంఖ్యలో పుట్టుకువస్తున్నాయి. ఈ క్రమంలో చేతి వృత్తిదారులు కూడా తమ కళలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వరంగల్ వాసులను ఆకట్టుకుంటున్న వెరైటీ అల్లిక కుర్చీలపై ఏబిఎన్ సిటీ లైట్స్ లో చూద్దాం. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వరంగల్ ముందు వరుసలో ఉంది. దీంతో అందరి చూపు వరంగల్ వైపే ఉంది. అందుకే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా వరంగల్ వైపే చూస్తున్నారు. అందులో భాగంగానే వచ్చారు ఈ వ్యాపారులు కూడా. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన 2 కుటుంబాలు కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో ఫుట్పాత్ పై తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్నారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రత్యేక వెదురుతో వెరైటీ చైర్లు, సోఫా సెట్లు, చిన్న పెద్ద రకరకాల అల్లికల కుర్చీలు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాజస్థాన్ కళాకారులు తయారు చేసే ఈ వెదురు కుర్చీలు, సోఫా సెట్ల అల్లిక చూపరులకు ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న పెద్ద చైర్లు, సోఫా సెట్లు, వెరైటీ కుర్చీలు అల్లుతామని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఎటు పడితే అటు పంపేందుకు వీలున్న ఈ వెరైటీ వెదురు కర్రను ప్రత్యేకించి రాజస్థాన్ నుంచి తెప్పిస్తామని చెబుతున్నారు. వీటితో ఇలా వెరైటీగా ఫర్నిచర్ తయారు చేస్తున్నామంటున్నారు. వీటి కాస్ట్ కూడా సాధారణ ఫర్నిచర్ తో పోలిస్తే తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. రోజుకు 10ల సంఖ్యలో కుర్చీలు, సోఫా సెట్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నామని చెబుతున్నారు. मटेरियल का मेरा भाड़ा लगता है 6000 रुपये टन का आता है और इधर में महीने में 3 महीने में 4 महीने में इधर से कुछ करके लेके जाता हूँ. डिजाइन नहीं, ये डिजाइन में वो बड़ा साइज या छोटा साइज कोई भी हो हमारा, हम इससे बड़ा साइज बना के देते हैं. ऑर्डर दे के जाते हैं हमारे को, हम वो ही बना लेते हैं. फिर ఎక్కడో కొండ ప్రాంతాల్లోని ఆదివాసీలు చేసే ఇలాంటి అల్లికలను వరంగల్ నగరంలో నడిబొడ్డులో చేస్తుండటంతో ఈ అల్లిక కుర్చీల గురించి తెలుసుకుని స్థానికులు ఎగబడి కొంటున్నారు. కొందరైతే ముందే ఆర్డర్ కూడా చేస్తున్నారు. రొటీన్ ఫర్నిచర్ తో బోరు కొట్టిన జనాలు ఈ వెరైటీ ఫర్నిచర్ కోసం పరుగులు పెడుతున్నారు. కాలుష్య నివారణతో పాటు అల్లిక కుర్చీలు, సోఫాల్లో కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వెదురు కుర్చీలకు వరంగల్ నగరంలో యమ డిమాండ్ ఉందంటున్నారు స్థానికులు. అంటే వాళ్ళు చేసే వృత్తి కావచ్చు, అది మనకు ఉపయోగపడుతున్న ఒక ఆలోచన లేకుండా కూడా ఈరోజు ఏదైతే రెడీమేడ్గా ఉంటాయో వాటిని కొనాలి, జనాలకు ఆకర్షించాలి ఒక ఆలోచనతోటి ఈరోజు ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ మంచాలు కొనడం వల్ల అది దాన్ని ఎప్పుడైతే వాడకము పూర్తయిపోయినాక దాన్ని పడేయడంప్పుడు కానీ లేదా కాల్చడం వల్ల దాంట్లో వచ్చే పొగతోటి అనేక సమస్యలు మనకు ఈ వాతావరణం కలిసి గాలి కూడా కలుషితం అవుతున్నది. కాబట్టి మనం అందరము కూడా మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొంత డాక్టర్లు చెప్పిన సూచనే కాదు, మన సొంత నిర్ణయాలు కూడా మనం తీసుకొని మనకి ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో మన వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనందరం వీటిని పక్కన పెట్టి ఏదైతే ఇలాంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయో, వాతావరణంలో ఎలాంటి నెగిటివ్ అనేది ఏర్పడకుండా ఉంటే వాటి మాత్రం మొగ్గు చూపాలని, ఇలాంటి వాళ్ళకు కూడా మనం అందరం సహకరిస్తే వాళ్ళకు జీవనోపాధితో పాటు అలాగే మనందరికీ ఆరోగ్యపరంగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. వెదురు కుర్చీలు తేలికగా, దృఢంగా, సౌకర్యవంతంగా, మన్నికగా ఉండటంతో అందరూ వెదురు కుర్చీల కోసం పోటీ పడుతున్నారు. ఇంటికి అనుగుణంగా ఎవరికి కావాల్సిన విధంగా వారు వెదురు కుర్చీలను తయారు చేయించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు తక్కువ ధర, సౌకర్యవంతంగా ఉండటంతో అందరూ వెదురు కుర్చీల వైపే చూస్తున్నారు. దీంతో ఈ కుర్చీలను అల్లుతున్న రాజస్థాన్ కార్మికులు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. మొత్తంగా వరంగల్ నగరంలో వెరైటీ వెదురు అల్లిక కుర్చీలు ట్రెండింగ్ గా మారాయి.